హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యావత్ తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేయడానికి కూడా నేను సిద్ధం అని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితమైన స్పష్టమైన ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. కాబట్టే మనం వాళ్ళని ఓట్లేసి గెలిపించినాం. ఇంకొకటి చెప్తున్న అభ్యర్థి ద్వారా ఇక్కడ ఏం జరిగినా ఏం చేసినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కానీ నిరుద్యోగులకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చిన నిరుద్యోగులను పట్టించుకునే నాదుడికి లేడు, కరువైంది. ఎందుకంటే ఎవరికి వాడు సొంత ప్రయోజనాలు చేసుకుంటున్నారు, ఎవరికి వాడు సొంతంగా ఎదగాలని చేస్తున్నారు తప్ప నిరుద్యోగులను పట్టించుకునే నాదుడు లేడు. నిరుద్యోగుల గురించి అసలు ఆలోచనే లేదు. ఎలక్షన్లు వచ్చేంత వరకు నిరుద్యోగులు కావాలి, అందరూ కావాలని చెప్పేసి అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇక నిరుద్యోగులను పట్టించుకునే నాదులు ఉండడు. ఎవరు వచ్చినా సరే నిరుద్యోగులకు గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా నిరుద్యోగులు అన్యాయం జరుగుతూనే ఉన్నది. అది ఏ నోటిఫికేషన్ చూసుకున్నా సరే ఏవేవో నోటిఫికేషన్ ఏవేవో జీవోలు తీసుకొచ్చి కూడా నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కాబట్టి మాకు ఒక స్పష్టమైన హామీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. లేదంటే మాత్రం మరొక ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి కూడా నేను కరాఖండగా చెప్తున్నా ఈ వీడియో ముఖంగా. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఆ పేపర్ చూసిన తర్వాత కొంతమంది మంచిగా రాసి ఉంటారు, కొంతమంది మంచిగా రాసి ఉండరు. వాస్తవానికి మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీరు భర్తీ చేసే ప్రయత్నం చేశారు. కానీ మీరు కొత్త నోటిఫికేషన్ అయితే ఎటువంటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇస్తే అన్ని కలిపి ఒక 10,000 12,000 ఇచ్చుంటారు మీరు కొత్త నోటిఫికేషన్లు అంతే. మీరు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ కదా మేము అడిగేది. మేమేమో గొంతెమ్మ కోరికలు కోరట్లే కదా. మీరు ఆల్రెడీ ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారంటే మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా ఒక ఉప కమిటీ వేయండి, ఒక సబ్ కమిటీ వేయండి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగులందరి తరపున ఒకటే అండి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించండి. మీరు సెక్రటేరియట్కి పిలిపిస్తారా, లేదంటే గాంధీ భవన్కి పిలిపిస్తారా, లేదంటే మీ ఇంటికి పిలిపిస్తారా, మీ ఇష్టం. నిరుద్యోగులు మా సమస్యలు ఏమో డైరెక్ట్ మేము మీకే చెప్పుకున్నాం సార్, మధ్యలో ఎవరొద్దు. ఏ సమస్యలో మేమే చెప్తాము. మీరు ఏం చేయగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు, ఎట్లా వెళ్తే ముందరికి వస్తుంది, ఎట్లా చేస్తే నిరుద్యోగ న్యాయం జరుగుతుంది, ఎట్లయితే నిరుద్యోగులు కొంచెం సాటిస్ఫై అవుతారని చెప్పేసి మీరు మాకు చెప్పే ప్రయత్నం చేయండి. అంటే వీళ్ళ మధ్యలో ఎటువంటి లేకుండా మీరు మాకు ఒక స్పష్టమైన హామీ ఇస్తే మాకు ఒక నమ్మకం ఉంటుంది అని చెప్పేసి కూడా మాకు ఒక నమ్మకం కలుగుతుంది మాకు మీ మీద. ఎందుకంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పారంటే ఇక స్టేట్ మొత్తం చెప్పినట్టే, ఇక మీరు చెప్పారంటే స్టేట్ మొత్తం మ్యాక్సిమం అందరు నమ్ముతారు. కాబట్టి దయచేసి మేము ఒక 100 మందో 150 మందో వస్తాం, ఒక ముఖాముఖి డైరెక్ట్ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే అవసరమైతే నిరుద్యోగ సమస్యలు తెలుసుకోవడానికి ఈ జాబ్ పోస్టుల గురించి తెలుసుకోవడానికి కూడా అవసరమైతే ఒక క్యాబినెట్ ఉప కమిటీ వేసే ప్రయత్నం కూడా చేయండి. కానీ జాబ్ క్యాలెండర్ రాకపోతే మాత్రం మళ్ళీ ఒక ఉద్యమం తెప్పదని కూడా మళ్ళీ హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు తెలంగాణలో కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎంత బాధపడుతుందో తెలుసు. ఒక 30 సంవత్సరాలు వచ్చినా కానీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇంకా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి కూడా ఏదో ఉద్యోగం కొట్టి ఏదో ఒక ఉద్యోగం సాధించే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా చాలామంది దిల్సుఖ్నగర్లోని, అశోక్నగర్లోని ఇంకా మగ్గిపోతూ ఉన్నారు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు. కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీరు వేస్తున్న జాబ్ క్యాలెండర్ని 2 లక్షల ఉద్యోగాలతో వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా నేను నిరుద్యోగులందరి తరపున కూడా నేను అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంత బాధపడుతూ ఉన్నారు అందరూ తెలిసిన ముచ్చటే. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్ కూడా దయచేసి ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా ఏ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎన్ని వేస్తారని చెప్పి చెప్తున్నా. టైం కూడా మీరు ఒకసారి అన్ని అంచనా వేసుకొని ఆ టైం గ్యాప్ కూడా నోటిఫికేషన్ మధ్యలో కూడా టైం గ్యాప్ ఇవ్వాల్సి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ 2 ఎగ్జామ్లు ఒకేసారి వస్తే మళ్ళీ నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. వీలైనంత తొందరగా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిరుద్యోగులు చదువుకునే ప్రయత్నాలు ఉంటారు. చాలామంది కూడా పాపం ఏజ్ అయిపోతూ ఉన్నది. అండ్ మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తే కూడా మీ మీద ఇంకా కొంచెం మాకు నమ్మకం పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు, కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కూడా మాకు అనిపిస్తుంది. మొన్న ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఉన్న పోస్టులతో దయచేసి మీరు భర్తీ చేయండి. వెంటనే గ్రూప్ 2 కానీ 3 పోస్టులు వెంబడే రిలీజ్ చేయాలి. అలాగే పోలీస్ నోటిఫికేషన్ కూడా వెంబడే చేసే ప్రయత్నం చేయండి. అలాగే VRO నోటిఫికేషన్ కూడా వెంబడే ఇచ్చే ప్రయత్నం చేయండి. మేము ఇప్పటి నుంచి అడుక్కునేది ఉండదు. మేము కూడా మా హక్కుల కోసం మేము పోరాడదాం. అవసరమైతే ఏదో ఒకటి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం హైదరాబాద్లో. కాబట్టి త్వరలోనే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మిమ్మల్ని ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిపించిన మేము సర్పంచ్ ఎలక్షన్లు ఓడించడం మాకు పెద్ద టాస్క్ ఏం కాదు. నిరుద్యోగులను తలుచుకుంటే ఏదైనా అవుతుంది. తెలంగాణ నడిచేది మొత్తం నిరుద్యోగుల మీద. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ఇలాగ వీడియో అయితే
మళ్ళీ అవసరమైతే ఒక కార్యాచరణ ప్రకటించే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా.